అందరికీ నమస్కారం. నాకేదో పండగలాగా అనిపిస్తుంది సినిమా తర్వాత సినిమా పుష్ప గారు మీరు మంచులక్ష్మిగా తర్వాత మారదురుగాని ఫస్ట్ పుష్పగా మాకు గుడ్ చెప్పండి. ఆఫ్టర్నూన్ అన్ని వెనక్కి తీసేసుకున్నాను, సారీ. అయ్యయ్యో సో యా, టెల్ మీ. కాదు అంటే ఈ బ్లూ డ్రమ్ వాళ్ళు తీయమంటే తీయట్లేదు అంటే మీ పర్మిషన్ వల్లనే ఇక్కడికి వచ్చిందని అర్థమైంది కాబట్టి మీరు చెప్తేనే బాగుంటుంది. నా కెరియర్లో యాజ్ అ లాయర్ ఈ బ్లూ డ్రమ్ నాకు చాలా పనికొచ్చింది, చాలా ముందుకి తీసుకెళ్ళింది కూడా. whenever I suggested the blue drum to all my clients, ఓకే my clients were very very happy. So ఈ blue drum మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని, for all the wives who are frustrated, who are unhappy, who want better feelings with their husbands, మీ అందరికీ బ్లూ డ్రమ్ చాలా పనికొస్తుంది. ఒక్కసారి హేమ కూడా ఇక్కడే ఉంది కాబట్టి హేమ అంటే ఇక్కడ సినిమాలో హేమ తిన్నమాట. హేమ అనుకుంటూ నా దగ్గరికి ఎందుకు వస్తుంది? ఓకే ఓకే క్యారెక్టర్ ఓకే ఓకే. ఏంటమ్మా ఏం తెలుసుకోవాలమ్మా నువ్వు? డ్రమ్ము అది ఎందుకుంది 26వ తారీఖే చెప్తాం అంతే. ప్రస్తుతానికి మా పుష్ప గారు దాన్ని లీడ్ చేస్తారు, మేము ఫాలో అవుతాం అంతే. ఓకే, ఇంతకీ బ్లూ డ్రమ్ లో ఏముంది అని ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. ఎవరున్నారా ఏముందా? ఏదో సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ రాకూడదు, పని జరగలేదా? అమ్మ బాబు నాకెందుకు అమ్మ మొగుడు పిల్లల మధ్యలో, అందుకే నేను ఈవిడిగా ఇచ్చేసాను కలుపుకోమని. అంటే మా ఆయనకి కొంచెమే ఇచ్చాను టేస్ట్ కోసం అని చెప్పి, టేస్ట్ నచ్చితే మళ్ళీ ఇద్దాం అనుకున్నా. కాదు అసలు ఏం జరుగుతుంది? ఎవరిచ్చారు, ఏమి ఇచ్చారు? ఇప్పుడు మన అందరం లాయర్ మేడం, మన అందరం టేస్ట్కి ఇచ్చామమ్మా. మేమందరం డ్రమ్ లోపలికి వెళ్ళేటట్టున్నావు నువ్వు చేసిన పనికి. కానీ సౌండ్ వస్తుంది అని అంటే ఇంకా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అర్థమైపోయింది కాబట్టి మార్చ్ 26న దీని తర్వాత నుంచి ఏం జరుగుతుందో మనం సినిమాలో చూద్దాము. ప్రస్తుతానికైతే కొంచెం అబ్బా అదనమాట సంగతి. మరి ఇంతకొచ్చి ఇచ్చావా పాపా? ఇలా లేసేస్తారని మీరు అలా ఉంటారనుకున్నానండి. నువ్వు కాఫీ ఇచ్చిన తర్వాత ఏమైంది అసలు? మీరందరూ ఎవరు? నేను ఎక్కడున్నాను? ఈ డ్రమ్ ఏంటి? మీరు పడతారా లేదా అని చెక్ చేసామండి సైజ్ కోసం. అంతే అంతే అంతే. ఏంటి నిర్మా, ఏం జరుగుతుంది? ఇది చాలా గట్టి ప్రాణం, చాలా మొత్తగా ఉంది. నాకేంటో అసలు. మీకు నచ్చిన కాఫీ పౌడరే కలిపేసి ఇచ్చాను అంతే. అందుకే కొత్త కాఫీ పొడి చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు మీరు. కొంచెం ఓకే అందరికి ఇస్తాను. ఊహ తెలిసేటప్పటికి ఏంటో కొంచెం మొత్తగా అనిపించి లేచాను. తీసి చూస్తే డ్రమ్లో ఉన్నాను. నాకు తెలియదండి అసలు. నాకు లాస్ట్ గుర్తుంది ఏంటంటే మా ఆవిడ నాకు కాఫీ ఇచ్చింది, నేను తాగాను. అదే మొన్న చెప్పారు కదా దుబాయ్ నుండి ఒక కాఫీ పౌడర్ మీకు ఇష్టం అని చెప్పి, అది కలిపాను అంతే. మీరు ఇంకా ఆటోమేటిక్గా డ్రమ్ లోపలికి వెళ్ళిపోయారు. అలా నడుచుకుంటూ స్లీప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయానా? నేను ఎంత ట్రై చేసినా మీరు ఆగలేదు. ఓకే, ఈ లేడీస్ అంతా ఎవరు? బాబు గారు నేను గుర్తులేనా? శ్రీరామ్ గారు వీళ్ళు మీరు లేచాక మాట మారుస్తున్నారు. ఇప్పుడు మీరు గతం మర్చిపోయారా లేదా జస్ట్ నిద్రపోయి లేచారా? బాగా గుర్తుందా? ఇప్పటివరకు అదే చెప్పారండి. మీరు అక్కడే ఉండాల్సిన వాళ్ళంట. సో వాళ్ళ స్కెచ్ అంతా వేరే ఉంది. మరి ఇదేంటనేది మేము మార్చ్ 26న చూస్తాము. ఈవిడ వెళ్తున్నారేంటి?